విజయవాడ సిటీతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల బంక్స్కి అయితే నో పెట్రోల్ నో స్టాక్ అనేది పెట్టారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, అసలు 2 days నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు కామన్ కన్స్యూమర్స్ అయితే, ఎందుకు సార్ ఇదంతా? అమ్మ, ఇప్పుడు నిన్న అంటే సండే సాటర్డే అయితే ఉందో అక్కడ కొంచెం ఈ సోషల్ మీడియా వల్ల కానీ లేదా ప్రైస్ పెరిగిపోతాయనే భయం వల్ల కానీ కొంచెం ప్యానిక్ వచ్చింది. వాస్తవమే. వెంటనే మనకు గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు టీసీ తీసుకుని మరి కలెక్టర్లందరికీ దిశానిర్దేశాలు ఇచ్చారు. ఆయన దిశానిర్దేశాల మేరకు కొండపల్లి నుంచి మనకు సప్లై ఉంది. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ మూడు కంపెనీస్ దాదాపు 7 జిల్లాలకు సప్లై చేస్తుంటారు. బాపట్ల, పల్నాడు, గుంటూరు, అలాగే ప్రకాశం, నెల్లూరు, నా జిల్లా కూడా ఎన్టీఆర్ కూడా అన్నీ రెస్టోర్ అయ్యింది. ఈరోజు నా జిల్లా చూసుకుంటే 3 లక్షల లీటర్లు పెట్రోల్ కావాలంటే నాకు 4,88,000 లీటర్ ఇచ్చాము. దాదాపు 5 లక్షల లీటర్స్ డీజిల్ కావాలంటే 7 లక్షల లీటర్ డీజిల్ ఇవ్వడం జరిగింది. అంటే అవసరం వస్తే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కంపెనీస్ కూడా సుముఖంగా ఉన్నారు. అందువల్ల ఈరోజు అన్ని బంక్స్కి పంపించడం జరిగింది. అయితే నిన్న నిన్న ఈవినింగ్ అలా డ్రై అవుట్ అయ్యాయి, అవన్నీ ఈరోజు రీఫిల్ చేసాము. ఈరోజు కొత్తగా ఇంకొక 30 డ్రై అవుట్ వచ్చాయి. అవి ఈరోజు నైట్కి ఫిల్అప్ చేసేస్తాము. ఎక్కడ కొరత అయితే లేదు, మన జిల్లాలో అస్సలు లేదు. ఎంత కావాలంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ ప్యానిక్ వల్ల నార్మల్గా 5 లీటర్ బై చేసేవాళ్ళు 15 లీటర్ బై చేయడము, లేదా 100 రూపాయలు కొట్టించేవాళ్ళు 1 రూపాయి కొట్టించడం, ఇటువంటి ప్యానిక్ వల్ల కొంచెం ఉన్న స్టాక్ త్వరగా ఎగ్జాస్ట్ అయ్యింది. ఈ ఉన్న స్టాక్ ఎగ్జాస్ట్ అయ్యాక జనరల్గా 70% ఉన్నప్పుడు వాళ్ళు ఇండియన్ పెట్టుకుని 2 రోజు 3 రోజులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఏమైంది, ఆ 2 రోజు 3 రోజులకి అవకాశం లేకుండా ఎగ్జిట్ అయిపోయేసరికి ఆ ప్యానిక్ అనిపించింది. అది ఇప్పటికి మొత్తం రిజాల్వ్ చేసాము. అన్ని బంకులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. రేపు మార్నింగ్ ఇంకా మిగతా బంకులు నైట్కి ఫిల్అప్ చేస్తాం. కాబట్టి ఎక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న డీజిల్, పెట్రోల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మీకు ఎంత కావాలంతో కొనుక్కోవచ్చు. దాంతోపాటు అగ్రికల్చర్ ఆపరేషన్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎంత కావాలో అదంతా రెడీగా పెట్టున్నాము. ఎన్టీఆర్ జిల్లా అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ కొరత అయితే అసలు లేదు. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదర్ స్టేట్స్లో లేని ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటున్నారు, ఎందుకన్నారా? నో, డిపెండ్స్ అమ్మా. అంటే ఇక్కడే అంటే అదర్ స్టేట్స్లో స్టేటస్ వీ డోంట్ నో వాట్ ఇస్ ద స్టేటస్. బట్ ఇది ఏంటంటే వార్ అయినప్పటి నుంచి కొంచెం అలాగలాగా ఉంది. ఫస్ట్ గ్యాస్ది మొదలైంది. ఆ గ్యాస్ది మళ్ళీ ఇలాగే మనం వెళ్ళి అన్ని అడ్జస్ట్ చేశాక ఎవ్రీబడి రిస్టోర్డ్. సో మెయిన్లీ ఆ కాన్ఫిడెన్స్ గివింగ్ అంటే వి అక్నాలెడ్జ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, ఇక్కడ ప్యానిక్ ఉందని వెంటనే సీఎం గారు మనం చెప్పగలిగారు. దాన్ని బట్టి వెంటనే ఆయన నిర్దేశాల మేరకు మనం యాక్ట్ చేయగలిగాం. కాబట్టి విత్ ఇన్ అ డే వీ కుడ్ రిస్టోర్ ఇట్. అదే రిస్టోర్ చేయలేదంటే ఇంకా ఆ రూమర్స్ స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండేదేమో. కాబట్టి we feel taking it to cognizance is a good, so and we acted. పెట్రోల్, డీజిల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? See, we are not acknowledging any such rumors అమ్మా. బికాజ్ ఏమైనా వస్తే మనకు అఫిషియల్గా వస్తుంది. ఇప్పుడే మీరు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ట్విట్టర్లో చూస్తే సోషల్ మీడియాలో ఇది ఫేక్ న్యూస్, ఎక్కడ పెరిగే అవకాశం లేదని వాళ్ళే ఇచ్చారు క్లారిటీ. 23rd ఇచ్చున్నారు. కాబట్టి అఫిషియల్గా వచ్చేంత వరకు మనం చెప్పలేము. హౌఎవర్ యాజ్ ఆఫ్ నౌ ప్రైజెస్ ఏమైనా ఉన్నాయో అదే కంటిన్యూ అవుతున్నాయి. బల్క్ వరకు పెరిగింది, అది గ్లోబల్ ఫెనామినన్. కాబట్టి రీటైల్ వరకు దెర్ ఇస్ నో ఇమ్మీడియట్ ప్యానిక్ అయితే లేదు. బ్యాక్ టు నార్మల్ ఎప్పటి వరకు వచ్చిందంట? ఇప్పుడు ఆల్రెడీ అమ్మా నిన్నటి కంపేర్ చేస్తే ఈరోజు నార్మల్గా ఉంది. నేనే పెట్రోల్ బంక్ వచ్చి చూస్తున్నాం, అందరూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. సో ఈరోజు నైట్కి రిస్టోర్ అయిపోతుంది. రేపటి నుంచి ఇట్స్ నార్మల్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కన్స్యూమర్స్ అయితే ఏం టెన్షన్ పడక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ ఆల్రెడీ బంక్స్లో ఉన్నాయి. నార్మల్ కన్స్యూమ్ అయితే చేసుకోండి. ఎక్కువ అంటే లిమిట్ కన్నా ఎక్కువ అయితే తీసుకోవద్దని చెప్పి కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ.